నువ్వు దుఃఖం వస్తుందో బాయిలో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తూ చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది, ఆరోగ్యం పాడైంది, దవాఖానలో పోయి షరీక్ అవుతారు. నేనేం చేస్తానే, నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా? డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు, అంతేనా? కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? దవాఖానకు పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు. కడుపులో కంతి అయితే ఏం చేస్తారు అక్క? దవాఖానకు పోతే మనకు తెలుసు కదా, ఊర్లలో కడుపులో గడ్డ అయింది అనుకో, ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు. మీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు? దవాఖానకు పోతే కోసి బయట వేస్తారు. ఇలా కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు. ఇక అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు, పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది, దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది, ఆరోగ్యం పాడైంది, దవాఖానలో పోయి షరీక్ అవుతారు. నేనేం చేస్తానే, నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా? డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు, అంతేనా? కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? దవాఖానకు పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు. కడుపులో కంతి అయితే ఏం చేస్తారు అక్క? దవాఖానకు పోతే మనకు తెలుసు కదా, ఊర్లలో కడుపులో గడ్డ అయింది అనుకో, ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు. మీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు? దవాఖానకు పోతే కోసి బయట వేస్తారు. ఇలా కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు.